అప్పుడు అతడు చాలండి చాలు చెప్పనా. ఇక్కడ అబ్రహాంని సాలెం రాజు ఆశీర్వదించిన తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే వెంటనే కృతజ్ఞత చెల్లించాడు. అన్నిటిలోనూ 10వ వంతు ఇచ్చాడు. అలాగే ఈ కుటుంబం కూడా కృతజ్ఞత చెల్లించడంలో ఎప్పుడు కూడా వెనకాడరండి. ప్రతి చిన్నదవని పెద్దదవని ప్రతిదీ కూడా కృతజ్ఞత అంటే ఇప్పుడు ఈ అబ్రహాం తర్వాత ఇస్సాకు యాకోబు ఎలాగో ఈ కుటుంబానికి మన ప్రభాకర్ తాతయ్య గారు కూడా అలాగండి. ఆయన ఏంటంటే ఒక విత్తనం వేసాడు, అదే ఇప్పుడు వృక్షం కింద విస్తరిస్తుంది. ఆయన నడిపిన మార్గాన్ని ఇప్పుడు తర్వాత తరాలు కూడా నడుపుతున్నారండి. అంటే ఎన్నో శ్రమలు పడ్డారు, కానీ దాని యొక్క ఫలితం ఇప్పుడు ఫలించే సమయం ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడు చింటూ కూడా పాస్ అయ్యాడు కాబట్టి కృతజ్ఞత గుడిగా పెట్టుకున్నారు అని చెప్పడం కాదు, అత్యధికంగా పాస్ అయ్యాడు అంటే అత్యధికంగా ఆస్వాదింపబడ్డాడండి. ఇప్పుడు స్కూల్కే ఫస్ట్ వచ్చాడు అనమాట. మొత్తం 510 మార్కులు వచ్చింది. అంటే ఈ కుటుంబం ఎంతో ప్రార్థనతో పైకి ఎదుగుతున్న కుటుంబం అండి. దేవుడు అందుకే అత్యధికంగా ఆస్వాదించాడు. ఈ వారంలోనే 3 కూడికలు పెట్టుకున్నారు. ఒకటి మా చంటిబాబు గారి దగ్గర, నెక్స్ట్ చిలకంటి వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు మనవాళ్ళు పుట్టారని, ఒకడేమో మా చిలకంటి వాళ్ళేమో వాళ్ళ కొడుకు పుట్టాడని. ఇప్పుడు చింటూ కూడా అత్యధికంగా స్కూల్కే ఫస్ట్. ఇది ఒక చింటూకు మాత్రమే ఘనత కాదు, వారి కుటుంబం మొత్తానికి ఘనత అండి, పెరుగుల కుటుంబం మొత్తానికి. ఎందుకంటే ముందు తరంలో ఎవరో చదువుకున్న వాళ్ళు లేరు. ఈ తరంలోనే ఇప్పుడు మనకే ముందు ఎవరో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకుండా మనం చదువుతాం, మహా అయితే పాస్ అవుతాం. కానీ దేవుని కృప చూడండి, కుటుంబం మీద ఎంతో అత్యధికంగా స్కూల్కే ఫస్ట్ అంటే ఇంకా వీళ్ళకి అందరూ చాలా ఆనందపడ్డారు. ఇది నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభాకర్ గారు ఆ రోజు అబ్రహాము ముందు తర్వాత ఇస్సాకు యాకోబు ఎలాగైతే ఆశీర్వదింపడ్డారో ఈయన కూడా ఒక అబ్రహాంలాగా ఈ కుటుంబాన్ని దేవుల్లో కట్టాడండి. దాని నిమిత్తమే ఆశీర్వదింపబడుతున్నారు. అలా చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆయన బట్టే ఈరోజు అడుగడుగునా ఇప్పుడు మనలు ఇది నేను చెప్పేది ఏంటంటే ఆరంభం మాత్రమే. ఒకసారి ఆదికాండం 18 కూడా చదువుతామండి. ఇంకో మాట కూడా చెప్పాలి ఈ కుటుంబం గురించి. ఆదికాండం 18 2వ అధ్యాయం చదవండి. చాలండి. ఇప్పుడు బేసిక్గా అప్పుడు ఇలాగ దేవతలు వెళ్తుంటే అబ్రహాం పరిగెట్టుకుని వెళ్ళి రండి మా ఇంటికి రండి అని చెప్పారు. ఇప్పుడు బేసిక్గా మన ప్రస్తుత సమాజంలో ఏంటంటే ఫాస్ట్గా ఎక్కడానికి కనిపించారు అనుకో, ఆయన ఇటేపు నుంచి వస్తే మనం ఇటేపు నుంచి వెళ్ళిపోతాం. ఆయన బాబు ఎందుకు అత్తమాట ప్రార్థన అది ఇదంతా తలకాయ తింటాడని చెప్పి. కానీ అబ్రహాం ఆ కాలంలో వీళ్ళని ఎదురెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి పిలిచారంట. ఇప్పుడు వీళ్ళ కుటుంబం కూడా ఎప్పుడు కూడా దేవుని కృతజ్ఞత చెల్లించడంలో అసలు ఎప్పుడు వెనకడుగు వేయరండి. ప్రతి సందర్భానికి దేవుడు కృతజ్ఞత చెల్లిస్తూనే ఉన్నారు. నిజంగా చాలామంది అనుకుంటారు వీళ్ళకి ఏంట్రా ఇంక ఇదే పనా అని. కానీ దేవుడు నిజంగా బైబిల్ని అనుసరిస్తున్నారు కాబట్టి ఈ కుటుంబం ప్రతి దానికి దేవునికి కృతజ్ఞత చెల్లించడం అనేది ఈయన ద్వారా ఒక ఆనవాయితీగా వచ్చిందండి. కాబట్టి చింటూ కూడా ఇది నేను చెప్పేది ఏంటంటే చింటూ కూడా ఒక ఈ దీంతోనే కాదు, ఇంకా ముందు కూడా ఎంతో అత్యధికంగా ఆస్వాదింపబడాలి. చింటూ ఇంకా మొత్తం ఉన్న మా 4 బామ్మద్దులు అలాగే పండు వీళ్ళందరూ కూడా ఓకే మీ తాతయ్య గారు వాళ్ళు మీకు ఒక దారి చూపించారు. ఇక ముందు మీరు ఏంటంటే దాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చాలని అందరూ కూడా దేవుని దయందును వర్ధిల్లాలి, మనుషుల దయందును వర్ధిల్లాలి. ఎందులో కూడా మీరు తగ్గకూడదండి. మీరు ఎంత స్థాయికి వెళ్ళినా
ఎప్పుడు గర్వం ఉండకూడదు, దేవుణ్ణి వదలకూడదు, అలాగే మీరు చదివే చదువుని వదలకూడదండి. ఇప్పుడు దాకా అలా ముందు తరం అయితే చదువుకోలేకపోయాడు. ఆయన నిన్న చాలా బాధపడుతున్నారు, నేను అప్పుడు చదువుకోలేదయ్యా, బైబిల్ ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాను అని. కానీ ఈ తరాన్ని మరి ఆ బాధ లేకుండా దేవుడు నిజంగా గొప్పగా ఆశీర్వదించాడు. నెక్స్ట్ ఇదేంటంటే ఇంకా తర్వాత కూడా ఇప్పుడు నాకు తెలిసి ఈ తరానికి ఇంకా దీన్ని మించి వాళ్ళు ఎవరు ఉండరు. నెక్స్ట్ తరం మేబీ నెక్స్ట్ తరంలో వీళ్ళ పిల్లలు ఎవరైనా దాటొచ్చేమో. నిజంగా అది చాలా గొప్పగా ఉందండి. వాళ్ళ స్కూల్కి వెళ్ళాను, చింటూ వాళ్ళ స్కూల్కి ఆయన సారే చెప్పాడు, లేదంటే చింటూయే ఖచ్చితంగా ఫస్ట్ వస్తాడు, అతను బాగా చదువుతాడు అని చెప్పి. అయితే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి అనుకున్నాం, ఒక సోషల్లో మాత్రం కొంచెం తక్కువ వచ్చినాయి, దానివల్ల తగ్గింది. లేకపోతే ఇంకా ఎక్కువ రావాలండి. యాక్చువల్లీ ఒక సోషల్లోనే తగ్గింది. ఇంకా ఈ కేవలం ఈ ప్రభాకర్ తాతయ్య గారి ద్వారా ఈ కుటుంబం ఎంతో ఆశీర్వదిస్తుంది. అదేవిధంగా దేవునికి కూడా కృతజ్ఞతలు చెల్లించడంలో ఎక్కడ కూడా వెనకవరకు వేయట్లేదండి. చాలామంది ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఖర్చుతో కూడుకున్నది ఫాస్ట్గా పిలిచి ప్రార్థన చేస్తే సరిపోద్దులే అన్న ఆలోచనలో ఉన్నారు తప్పితే ఇలా దేవుణ్ణి చేసిన మేలుకి కృతజ్ఞత చెల్లించాలి అని వీళ్ళు బైబిల్ని అనుసరిస్తున్నారు. కాబట్టి ఆ రోజు అబ్రహాం కూడా ఎంతో కృతజ్ఞత చెల్లించాడు దేవుళ్ళకి. అయ్యో అందరూ అబ్రహాం దేవుడు తెగ ఆశీర్వదించాడు, మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించాడు. చాలామంది ఏంటంటే వీళ్ళని ఆశీర్వదిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదు అని అనుకుంటాం. కానీ వాళ్ళు చేసిన క్రియలను మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళని ఎందుకు ఆశీర్వదించాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుందండి. అబ్రహాంని ఆ కాలంలో మరి ఎంతో కృతజ్ఞత చెల్లించాడు దేవుడికి. పరిగెట్టుకుని వెళ్ళి పిలిచాడు, ఆశీర్వదించిన వెంటనే కృతజ్ఞతగా అన్నిటిలోనే 10వ వంతు ఇచ్చాడు. ఆ విధంగా కృతజ్ఞతతో కూడి జీవించాలనేది ఈయన కూడా ప్రతి చిన్నదానికి ప్రార్థన పెట్టుకుంటూనే ఉంటాడండి. మరి ఈయన ద్వారా ఈయన పిల్లల్ని మరి దేవుని దయంలో మనుషుల దయలో చాలా గొప్పగా పెంచుతున్నారండి. అందరి యందు భయభక్తులు కలిగి జీవించడంలో కానీ. అలాగే ఇంకొక వాక్యం చదువుకున్నామండి, యోహాను సువార్త 15:5. చాలు. ఆయన యందు ఎవరో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిందంట. మరి తాతయ్య గారు దగ్గరగా ఆయన చాలా కాలం నుంచి ఇంకా దేవునితో అంటగట్టుబడి ఉన్నారు. అయితే చాలా శ్రమలు అనుభవించారు, శ్రమలు. కానీ ఎప్పుడు కూడా దేవునితో కట్టిన అంటు అనేది ఎప్పుడు కూడా వేరవ్వలేదండి. మొన్న కూడా మరి మా బామ్మది 5గురిలో ఒకరు చనిపోయారు. అప్పుడు కూడా ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడతారేమో అని చూశాను. ఎప్పుడు కూడా ఎవరు అదంతా దేవుని చిత్తం, మనం ఏం చేయలేమని మాట్లాడారు తప్పితే ఇది ఇంకా ఇలాగ దేవుడు ఎలా చేసాడేటి మేము ఎంత నమ్ముకుంటున్నా అది ఇదని ఎప్పుడు కూడా చెప్పలేదండి. నిజంగా మరి అది దేవుడి నిర్ణయం, మనం దాన్ని ఎవరూ ఆపలేము కదా. అయితే ఈయన ఎంతో అంటుకట్టుబట్టున్నాడు, కానీ ఎప్పుడూ శ్రమలేనండి నేను చూసినప్పుడు కానీ. కానీ దేవుడు ఈరోజు అంటు కట్టారు కదా, దానికి ఫలాలు ఫలించే టైం ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఇక నుండి ఈ కుటుంబం అంచులంచులుగా ఇంకా ఫలిస్తూనే ఉండాలని నేను దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు కూడా ఈ కుటుంబం నాకు ముందే చెప్పారు, మంచి కుటుంబంలోకి నువ్వు వెళ్తావని ఒక ఫాస్టర్ ద్వారా చెప్పారు. అప్పుడు నాకు నిజంగా ఈ కుటుంబంలోకి వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. నిజంగా ఇంత భక్తి కలిగిన కుటుంబం దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి నేను కూడా దేవునికి ఎప్పుడు కృతజ్ఞత చెప్తాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ తరం ఇప్పుడు ఫలింపు స్టార్ట్ అయిందండి. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ముందు కూడా ఇటువంటి కృతజ్ఞత కూడికలు ఈ కుటుంబం ఎన్నో జరుపుకోవాలని నేను దేవుని పేరిట కోరుకుంటున్నానండి. అలాగే చింటూని ఇక ముందు చదువుల్లో కూడా అన్నిటిలో కూడా అన్నీ మంచిగా ఎదగాలని, అలాగే మా బామ్మర్దులు అందరూ కూడా బాగుండాలని దేవుని పేరిట కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ కుటుంబం గురించి, మా బామ్మర్దుల గురించి, అందరి గురించి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. నేను దేవుడు ఓకే జీవించున్నాను.